తీసుకొచ్చారు. తర్వాత మనకి పాత ప్రభుత్వము దుర్మార్గపు ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు జరిగిన డిస్ట్రక్షన్ కూడా ఒక కేస్ స్టడీగా, అంటే ఎంతెంత ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయిపోయింది, ఎంతెంత కుంభకోణాలు జరిగిపోయినాయి, ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీ కింద ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో కేస్ స్టడీ కింద ఒక చిన్న చాప్టర్ లాగా పెడితే అది ప్రజలందరికీ తెలుస్తుంది అధ్యక్ష. అది క్లిక్ ఆఫ్ ద బటన్, మనం బటన్ నొక్కి ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నదంతా కనపడుతుంది. వేరే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవారు అధ్యక్ష, అసలు దీనికి ప్రచారం చాలా తక్కువ ఉంది వాట్సాప్ గవర్నెన్స్ కి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పాటికి కోట్లాది రూపాయలు సాక్షి పేపర్ కి ఇచ్చి ఈ పాటికి నొక్కి ప్రతి సర్వీస్ కు బటన్ నొక్కేస్తారు అధ్యక్ష. మనం చేసింది 31 సర్వీసెస్ ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ 36 సర్వీసెస్, ప్రతి సర్వీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు కంపారిజన్ చెప్తున్నాను, ఒకసారి ఒక డిపార్ట్మెంట్ యాడ్ చేస్తే బటన్ నొక్కేస్తారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్, దానికి కోట్లాది రూపాయలు. ఆ విధంగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇక్కడ ఎక్కడ చాలా సింపుల్ గా ఇంత మ్యాసివ్ చేంజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఇంత మ్యాసివ్ చేంజ్ ని కూడా ఎక్కడ సాధారణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు, డబ్బు ఆదా చేస్తున్నందుకు అధ్యక్ష, ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచులేట్ లోకేష్ గారు ఫర్ హిజ్ ఎక్సలెంట్ వ్యూస్, ఎక్సలెంట్ ఐడియాస్. అండ్ అట్ ద సేమ్ టైం అధ్యక్ష, ఈ మన సభ్యులందరికీ కూడా ఒక 1 అవరో హాఫ్ అన్ అవరో లేకపోతే ఒక హాఫ్ డే ఏదో ఒక చిన్న సెమినార్ లాగా పెట్టి అందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆయన అయితే ఐటీలో నిపుణుడు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతసేపు ఐటీలో నిపుణులు. కానీ మనకి అంత ఇది లేదు అధ్యక్ష. అంటే నేనైతే ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కానీ అంత మరి మన సరుకు అది లేదు అధ్యక్ష. కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రివర్యులు కోరుతున్నాను, ఎప్పుడు సమయం దొరికితే ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా దుర్మార్గపు ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చేసిన దోపిడీలన్నీ కూడా దాంట్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఆశలు చూపించి వారిని దొంగ తీసుకుని ఉంటున్నాం అనుకున్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేసుకునేటువంటి కూడా అయితే ఇప్పుడే పెద్దలు చంద్రబాబు గారు చెప్పినట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరితో కూడా వారు సుదీర్ఘంగా వారు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా ఏ రకమైనటువంటి సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో ఇస్తామన్నటువంటి భరోసాని వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా మాట్లాడినటువంటి కార్పొరేటర్లు కూడా అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ, లేదా పార్టీ వారికి ఇచ్చినటువంటి గుర్తింపులు కానీ, వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ వారికి ఉన్నటువంటి అనుబంధాలను కూడా వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు కానీ, అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయింది, దగ్గర సంవత్సరం పూర్తవుతా ఉంది. మీరు ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, లేకపోతే ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో వీరిని ఏ రకంగా కొనుగోలు చేయాలి, ఏ రకంగా వారిని ప్రలోభ పెట్టాలి, ఏ రకంగా వారిని భయపెట్టాలి, ఏ రకంగా బెదిరించాలి, ఏ రకంగా వారి మీద అధికారం లాక్కోవాలనేటువంటి ఈ చీప్ పాలిటిక్స్ అనేటువంటిది, దీని మీద శ్రద్ధ ఏదైతే పెడతా ఉన్నారో అది ప్రభుత్వం పనితీరు మీద పెట్టుంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కొంచెమన్నా మార్గం దొరికేది. ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం పనితీరు మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ వారికి శ్రద్ధ లేదు. ఉన్నటువంటి అధికారాన్ని ఏ రకంగా లాక్కోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏ రకంగా వారిని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా వాళ్ళలో మరింత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా భవిష్యత్తులో వారికి పార్టీకి అండగా నిలబడినటువంటి వారందరికీ ఏ రకంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దాంట్లో కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే ప్రజలు కన్నబాబు గారు మిగిలినటువంటి ప్రజలందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది. రానటువంటి కాలంలో మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వానికి వారి పార్టీలకి మా నాయకుల్ని మా పార్టీ కార్పొరేటర్ని బెదిరించాలి, భయపెట్టాలని చెప్పి చూస్తే ఇదేదో నేటితో ముగిసిపోయేటువంటి రాజకీయం కాదు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, పార్టీలు ఇతర పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇంతకంటే ఏ రకంగా రాజకీయం అనేటువంటిది ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి బెదిరించి భయపెట్టి ఏదో చేసేయాలనుకుంటే ఈ సంవత్సరంలో 6 నెలలకు మీరు ఏదో ఆనందంగా మేము అధికారం చేయించుకున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ చేయొచ్చేమో కానీ భవిష్యత్తులో అసలైనటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. తప్పకుండా ఇప్పటికన్నా రానటువంటి కాలంలో ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ ని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు మారుకుంటే మంచిది. ఇవన్నిటికన్నా మించి ఒక్క ఉదాహరణ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేట్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఇలా చేరుతా ఉన్నారు. గతంలో కూడా కొంతమంది చేరారు. వారితో కొంతమంది మాట్లాడితే మాకు మంచి గౌరవం ఇస్తానన్నారండి, మాకు మళ్ళీ సీట్ ఇస్తానన్నారండి, మాకు ఇంకో పదవి ఇస్తానన్నారండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మొన్న చూసాం పిఠాపురం. ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీలో సీట్ త్యాగం చేసినటువంటి పరమ పరిస్థితి ఏంటో, ఆయన కర్మ ఏంటో మనం చూసాం. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేట్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుందనేటువంటిది నా సలహా. ఎక్కడన్నా మనం పుట్టి పెరిగినటువంటిది మనం రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ ఆ క్రెడిబిలిటీ, ఆ క్యారెక్టర్ అనేటువంటిది నిలబెట్టుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి ఈ ద్వారా తెలియజేసుకుంటూ మా కొంతమంది సోదరి కార్పొరేటర్లు మిగిలినటువంటి వారు కొంతమంది మాట్లాడతారు. దయచేసి ఈ వార్త మాట్లాడుకుంటున్నాం. నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రమజీవులు భవన నిర్మాణ కార్మికులు. అటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ సమకూర్చిన బుద్ధంతా కష్టపడిన ఇవాళ పట్టుకోవడం పరిస్థితిలో అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మిక సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్తో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు కార్మికులకి పిల్లల చదువులకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చెప్పి, అదే ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలని పెన్షన్ బోర్డు ద్వారా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ చట్టంలో అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ చట్టం అయితే వచ్చింది, కానీ ఇవాళ చట్టాన్ని ఎక్కడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికుల కడుపులు కొట్టి ఇవాళ సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేస్తామని, కార్మిక కుటుంబాలు మేము ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 9 నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దశగా అడుగులు వేయకుండా కబుర్లతో కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ విధంగా సంక్షేమ బోర్డుని అమలు చేయాలని, కార్మిక ప్రయోజనాలు కల్పించాలని, బోర్డుకి కావాల్సిన నిధులని సమకూర్చే విధంగా యాజమాన్య సంస్థల నుండి, అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ సంస్థలు అనేటువంటి కార్పొరేషన్లు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇతర R&B డిపార్ట్మెంట్ నుండి నిర్మాణం అవుతుంటే ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి కూడా సెస్ వసూలు చేసి ఈ సంక్షేమ బోర్డుని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి 28వ తేదీన చలో ఢిల్లీకి అఖిల భారత భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కార్మికులందరూ కూడా చలో ఢిల్లీకి తరలి రావాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు కదిలి రావాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాగబా పోల్చుకునే కంటే ఇంకా
మా ముగ్గురు మీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగుండేమో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగుండేమో. ఇది ఎవరు ప్యాకేజ్ స్టార్, ఎవరు రోజుకో మాట మార్చు. మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధుందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు? లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్ గా, లీగల్ గా, పొలిటికల్ గా, స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేడు. లేదా ఆ రెడ్ బుక్ లో ఉన్న అందరూ పోతారు. నేను మీతో ఉండగా అన్నాను లోకేష్, మీరు నాతో లేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు కలవరు కదా, నాతో మీరు మాట్లాడరు కదా. నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిన దాకా. అప్పుడు గుర్తించుకోండి, మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి. డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు, మీ తాతగారు ఎందుకు కలిసేవారు? పొరపాటు చేశాడు, క్షమించేశాం. పాత మర్చిపోదాం, కలుద్దాం, ఫైట్ చేద్దాం. అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాన్ని, పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు. మీరు నన్ను కలిస్తే రాష్ట్ర అభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతుల ఆదుకోవడానికి కొరకు, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. మీ తరపుని, ప్రజల తరపుని రండి. పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి. అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి. కుడి ఎడమ కాలువలు అయితేనేమి, మొత్తం అనుమతులు అయితేనేమి, తీసుకురావడం అయితేనేమి, ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు, మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి, అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి, అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కెనాల్ను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి, రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా, లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్టు అయితేనేమి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకైతేనేమి, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి, అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు, నీరు అటువంటిది చాలా ముఖ్యం, కరువును ప్రాదోలాలనే ఉద్దేశంతో ఆ రోజు సంకల్పించాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు. కనీసం ఇది నా ఆలోచన, దీని రకంగా పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు, హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు, జిఎన్ఎస్ఎస్ పైన లేదు, వంశధార పైన లేదు, ఏ ప్రాజెక్టు పైన లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ, నెపమంతా గత ప్రభుత్వాలను నెట్టేస్తూ, ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసినటువంటి మోసాన్ని మర్చిపోవాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి, అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనుకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని అటువంటిది వైజాగ్లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు. మరి ఇది వాస్తవమా కాదు? అలాగే గోదావరి జిల్లాలను ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు గతంలో క్రియేట్ చేసి వాళ్ళని తన గురించి మాట్లాడుకోకుండా పక్కకు తప్పించవచ్చు. ఎంతసేపు ఉన్నా సరే గ్రాఫిక్ మాయాజాలంలో
లేకపోతే కంప్యూటర్లో మీరు చూపించే ఆ టేబులర్ ఫామ్ మాయాజాలంలో దాన్ని విజన్గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మభ్యపుచ్చేదానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న విషయాన్ని మీకు స్పష్టపరుస్తూ, బాబు గారు నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా ఉండడం అన్నది ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదు. ఈరోజు కొత్తగా ఏదో 2047 సంవత్సరం నా విజన్ స్వర్ణాంధ్ర విజన్ అని. స్వర్ణాంధ్ర ఇంతకుముందు కూడా చెప్పావు నువ్వు. ఇదొక్క విజనే కాదు బాబు గారు, మీ దగ్గర 2020 విజన్ చూసాం, మళ్ళీ 29 విజన్ చూసాం, మరి లఘు చర్చ పేరుతో ఈ 47 విజన్ కూడా చూస్తూ ఉన్నాం. అసలు మీరు అంత తేలిగ్గా ఏ విధంగా మీరు గతాన్ని పక్కకు పడేసి గతంలో మీ యొక్క పరాజయాలని లేకపోతే మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఏమాత్రం ముట్టుకోకుండా, ఒక విమర్శ చేసుకోకుండా, కొత్త పదాలతో కొత్త మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడం, ఈ దేశం ఇంకైనా మీకు ఎక్కువ పరిచయాలు వేరే దేశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా మోసం చేసే ప్రయత్నం నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఏం చెప్పారా? బహుశా 100 ఏళ్ళు ఆ నంబర్ ఉండి ఉంటుంది మీ దగ్గర. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ 47కి 100 ఏళ్ళు అవుతుంది కదా. 100 సంవత్సరాల గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో నా మాట ఉండాలి కదా అని మీ యొక్క, అంటే దాన్ని మీరు ఓన్ చేసుకుంటారే, క్లెయిమ్ చేస్తారే, ఏ పని జరిగినా నా ద్వారానే జరిగిందని క్లెయిమ్ చేస్తారే. పివి సింధు లాంటి వాళ్ళు ఏదో పథకం గెలిస్తే కూడా ఇది నా వల్లనే వచ్చిందని చెప్పిన క్లెయిమ్ నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. నాకు ఇంకా ఇదే విజయవాడ వీధుల్లో దానికి పనికొస్తుంది అనుకుంటా ఉన్నారే మీరు. ఆఖరికి దయచేసి మీరు చేసే అన్ని మాయ మాటలు, మభ్యపుచ్చే మాటలు, సత్యదూరమైన మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ 47 గురించి మాట్లాడడానికి ముందు 20 గురించి మాట్లాడండి మీరు.